దేశంలో భారీగా పెరిగిపోయిన పులిరాజాలు. ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవి పాజిటివ్. చాప కింద నీరులా దేశంలో హెచ్ఐవి కేసెస్. మరి ఇండియా పరిస్థితి ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హెచ్ఐవి ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. ఆఫ్రికా దేశంలో పుట్టినటువంటి ఈ వైరస్ ఆ తర్వాత ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఇదివరకు ఎలాంటి మెడిసిన్ అందుబాటులోకి లేకపోవడంతో చాలామంది హెచ్ఐవి బారిన పడి మరణించేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఎయిడ్స్కి ట్రీట్మెంట్ అందుబాటులోకి ఉంది. ఎయిడ్స్ వచ్చిన జీవితాంతం మందులు వాడుతూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అయినప్పటికీ వ్యాధి ప్రభావం ఉంటుంది కాబట్టి ఆందోళన చెందాల్సిందే. ఇప్పుడు ఆఫ్రికాలో హెచ్ఐవి తీవ్రత మరింత పెరిగిపోయింది. దక్షిణాఫ్రికాలోని అతి చిన్న దేశం ఎస్వతిలో ఏకంగా ప్రతి నలుగురిలో ఒకరు ఈ వైరస్ బారిన పడుతుండడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఎస్వతిని దేశంలో మొత్తం 12 లక్షల జనాభా ఉంది. ఈ దేశంలో దాదాపు 3 లక్షల మంది హెచ్ఐవి సోకిన వాళ్ళే ఉన్నారు. 1896లో ఇక్కడ మొదటి హెచ్ఐవి కేసు నమోదవగా తర్వాత కేసులు వేగంగా పెరిగిపోయాయి. ప్రతి సంవత్సరం దాదాపు 7,000 మంది ఈ మహమ్మారి బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా యువతనే ఈ మహమ్మారి బారిన పడుతుండగా వారిలో 15 ఏళ్ల నుండి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అత్యధిక హెచ్ఐవి కేసులున్న నమోదవుతున్నటువంటి దేశాల్లో ఎస్వతిని ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ దేశంలో భారీగా హెచ్ఐవి కేసులు పెరగటాన్ని కొన్ని కారణాలున్నాయి. ఎస్వతినిలోని జనాభాలో దాదాపు 60% మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. ఈ దేశంలో పేదరికం ఎక్కువగా ఉండడంతో వీరు దక్షిణాఫ్రికా గనులలో కూలి పనులకు వెళ్తున్నారు. ఆ ప్రాంతంలో గనుల యజమానుల ఎస్వతిని దేశ మహిళలపై లైంగిక వాంఛనాలు తీర్చుకోవడం వల్ల మహమ్మారి వీరికి వ్యాపించింది. సాధారణంగా ఈ దేశ మహిళలు రీడ్ డ్యాన్స్ అనేటువంటి ఒక సాంప్రదాయ నృత్యాన్ని చేస్తూ ఉంటారు. అది చూసేందుకు ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు రాగా నిరుపేద మహిళలు డబ్బుల కోసం వారి వద్దకు వెళ్తారు. ఈ దేశ రాజు కూడా రీడ్ డ్యాన్స్ సందర్భంగా ప్రతి సంవత్సరం ఓ యువతిని ఎంపిక చేసుకొని పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి దేశంలో సురక్షిత లైంగిక పద్ధతులు పాటించకపోవడం, సాంప్రదాయాల పేరుతో విచ్చలవిడిగా శృంగారాన్ని అనుమతించడం వల్ల హెచ్ఐవి ఇంత వేగంగా వ్యాపిస్తుంది. స్కూల్కు వెళ్లే విద్యార్థుల్లో సైతం 18% మంది శృంగారంలో పాల్గొంటున్నట్లు చెప్పడం కూడా ఆందోళనకరంగా మారింది. మరోవైపు ఈ దేశంలో ఒకరికంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవడం కామన్. దానివల్ల కూడా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటుందని కూడా ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. అసలే పేద దేశం కావడంతో మందుల కొరత కూడా ప్రజల ఆరోగ్యం క్షీణించేలా చేస్తుంది. హెచ్ఐవి నివారించడంలో కీలక పాత్ర పోషించే లెనాకాప్విర్ టాబ్లెట్ల కొరత వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహమ్మారిని నిర్మూలించడానికి గ్లోబల్ ఫండ్ ద్వారా ప్రతి సంవత్సరం 6,000 డోసుల లెనాకాప్విర్ మెడిసిన్ రావాల్సి ఉండగా అందులో సగమే వస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే 20 ఏళ్లుగా ఎయిడ్స్ బారిన పడిన వాళ్లకు సరైన సమయంలో చికిత్స అందడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గి ప్రాణాలతో బయటపడుతున్నారు. కానీ చిన్నపిల్లలు సైతం మహమ్మారి బారిన పడుతుండడం, కేసులు లక్షల్లో పెరుగుతుండడంతో ప్రజల్లో భయం మొదలైంది. ఎస్వతిని దేశంలో హెచ్ఐవి కేసులు పెరగడం ప్రపంచ దేశాలకు కూడా ముప్పుగా మారింది. ఈ వైరస్ శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి వేగంగా కాకపోయినా నెమ్మదిగా అయినా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ మహమ్మారి కట్టడికి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. ఎందుకంటే ఇక్కడికి రకరకాలైనటువంటి దేశాలైనటువంటి ప్రజలు వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులలో అంటే వాళ్ళకు సంబంధించినట్టు ఒక డ్యాన్స్ ఉంటుంది. ఆ సాంప్రదాయమైనటువంటి డ్యాన్స్ చూడడానికి దేశం కాదు ప్రపంచం నలుమూల నుంచి వెళ్ళి అందరూ అక్కడికి వచ్చి ఆ డ్యాన్స్ చూస్తుంటారు. అలాంటి టైంలో ఎక్కువగా వాళ్ళు పేద సంబంధించినటువంటి కుటుంబాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడికి వచ్చినటువంటి పర్యాటకుల వద్ద కూడా వీళ్ళు ఉన్నటువంటి అమ్మాయిలు ఎక్కువగా వెళ్ళడం, సో అలా సుఖవ్యాధుల ద్వారా ఈ వైరస్ అంటే వీళ్ళు మళ్ళీ ఆ దేశం నుంచి వెళ్ళి పోయిన తర్వాత అక్కడ వేరే విధంగా అంటే ఇంటిమేట్ అవ్వడం, ఇలా రకరకాలైనటువంటి రీజన్స్ వల్ల అక్కడ ఈ వ్యాధి చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతుంది. సో దీనివల్ల ఇంకా ఎక్కువగా ఇది సొసైటీలోకి పాకిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులు ఉన్నటువంటి యజమానులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దారిద్ర్య రేఖకు చాలా దిగువ ఉంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి పని చేసుకోవాల్సినట్టు సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అలాంటి టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ లైంగిక కోరికలు తీర్చుకోవడం ద్వారా అండ్ దాని నుంచి అలా ఒక చైన్ సిస్టమ్లో కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి అదే యశ్వతిని దేశంలో కంప్లీట్గా ఈ కేసెస్ చాలా చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అయితే ఇండియాలో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బయట నుంచి వెళ్ళి అండ్ ఇక్కడ ఎస్పెషల్ ఏంటంటే ఇతర దేశాల నుంచి ఇండియాకి
ఇండియా నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా చాలా మందికి ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇలా ఎక్కడో ఒక చైన్ సిస్టమ్, సో ఇలా ఈ కమ్యూనికేషన్ ద్వారానే మొత్తంగా ఇండియాలో కూడా ఇప్పుడు ఈ కేసెస్ కూడా చాలా ఎక్కువైనాయి. బట్ ఆబ్వియస్గా ఇండియాలో చాలా మంది వచ్చినా కానీ ఇలాంటి మెడిసిన్ అంటే ఎయిడ్స్కి సంబంధించినటువంటి మెడిసిన్ వాడుతున్నారు. బట్ వాడినా కానీ ఇలా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఇంత మునుపు లెక్క అట్లీస్ట్ మరణాల రేటు తగ్గినా కానీ ఒకవేళ ఆ మెడిసిన్ వాడుతూ లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవుతున్నారు, సాధారణ జీవితం లెక్క గడుపుతున్నారు. కానీ ఇది ఎప్పటికైనా దేశం మొత్తానికి చాలా చాలా ప్రమాదకరం. ఇలాంటిది ఒకటని కూడా చాలామంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి పరిస్థితులలో మరి ఇన్ కేస్ అక్కడ ఎస్వతిని దేశంలో ఉన్నటువంటి పరిణామాలను చూసుకొని దీన్ని కట్టడి చేస్తారా, ఎలా చేస్తారా అనేది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.